హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 21 ఏప్రిల్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇటీవల జరుగుతున్నటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాముఖ్యత చాలా పెంచడం అయితే జరిగింది. సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి. పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపిల్ పీడిఎఫ్ కూడా చూడండి. తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము. కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి. ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. క్వశ్చన్ నెంబర్ 1. గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా ఇటీవల గిరిజన ఉత్పత్తుల ప్రచారం కోసం మార్కెటింగ్ మరియు లాజిస్టిక్స్ అభివృద్ధి పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు? PTPNER అంటారండి దీన్ని. ఎక్కడ మరి? ఆప్షన్ బి, మణిపూర్ అనేటువంటి రాష్ట్రంలో, ఈశాన్య రాష్ట్రం అండి ఇది. గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా ఇటీవల మణిపూర్లో ఈశాన్య ప్రాంతం నుంచి గిరిజన ఉత్పత్తుల ప్రచారం కోసం మార్కెటింగ్ మరియు లాజిస్టిక్స్ అభివృద్ధి పథకాన్ని ప్రారంభించారు. ఈ ప్రతిష్టాత్మక పథకం ఈశాన్య ప్రాంతం నుంచి గిరిజన ఉత్పత్తుల సేకరణ, లాజిస్టిక్స్ మరియు మార్కెటింగ్ సామర్థ్యాన్ని పెంపొందించడం మరియు గిరిజన చేతి వృత్తుల వారి జీవనోపాధి అవకాశాలను బలోపేతం చేయడము లక్ష్యంగా పెట్టుకుంది. మరి PTRNER పథకము గిరిజన ఉత్పత్తుల సేకరణ, లాజిస్టిక్స్ మరియు మార్కెటింగ్ సామర్థ్యాన్ని పెంపొందించడం. PTPNER పథకము ఈశాన్య ప్రాంతం నుంచి గిరిజన ఉత్పత్తుల ప్రమోషన్ కోసం మార్కెటింగ్ మరియు లాజిస్టిక్స్ డెవలప్మెంట్ కోసం సంక్షిప్తంగా గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఫ్లాగ్షిప్ చొరవగా దీన్ని అయితే మనము చెప్పుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ 1. మిగ్యూల్ డియాస్ కానెల్ ఏ దేశ అధ్యక్షుడిగా ఇటీవల పదవి బాధ్యతలు చేపట్టారు? ఆప్షన్ డి అండి, క్యూబా. మిగ్యూల్ డియాస్ కానెల్ దేశ అధ్యక్షుడిగా 2వ 5 ఏళ్ల పదవి కాలాన్ని పొందడంతో క్యూబా యొక్క రాజకీయ దృశ్యం ఇటీవల ఒక ముఖ్యమైన పరిమాణాన్ని సాధించింది. అతను ఏకైక అభ్యర్థిగా ఉన్న పార్లమెంటరీ ఓటుతో హవానా యొక్క అధికార కారిడార్లలో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా పనిచేయడానికి డియాస్ కానెల్ యొక్క ప్రయత్నము అధిక మెజారిటీతో ధృవీకరించబడింది అన్నట్లుగా తెలుస్తుంది. మరి డయాస్ కెనెల్ యొక్క 2వ పదవీకాలం పార్లమెంటరీ ఓటు ద్వారా నిర్ధారించబడింది. క్యూబా అధ్యక్షుడిగా డియాస్ కానెల్ 2వసారి పార్లమెంటరీ ఓటు ద్వారా నిర్ధారించబడింది. బ్యాలెట్లో అతను మాత్రమే ఒకే ఒక అభ్యర్థిగా ఉండడం విశేషం. నెక్స్ట్ 1. ఇటీవల వార్తల్లో ఉన్న అత్యంత శక్తివంతమైన అణు రియాక్టర్ ఓల్కి లౌటో 3 ఏ దేశంలో ఉంది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓల్కి లౌలో 2. సో యూరప్ ఖండంలోనే అతిపెద్ద అణు రియాక్టర్ అండి ఇది. ఎక్కడ ఉంది మరి? ఆప్షన్ ఏ, ఫిన్లాండ్ దేశంలో ఉందండి. చూద్దాం. యూరోప్ యొక్క అత్యంత శక్తివంతమైన అణు రియాక్టర్ ఓల్కి లౌటో 3 ఇటీవల ఫిన్లాండ్లో దాని అసలు పూర్తి కాల
పూర్తి కాలక్రమము నుండి 14 సంవత్సరాల ఆలస్యం తర్వాత సాధారణ శక్తిని ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. ఈ ఖరీదైన రియాక్టర్ 1600 మెగావాట్ల సామర్థ్యంతో మార్చి 2022లో ఫిన్నిష్ నేషనల్ పవర్ గ్రిడ్కి అనుసంధానించబడింది మరియు ఫిన్లాండ్ యొక్క శక్తి ఉత్పత్తి మరియు గ్రీన్ ఎనర్జీ వైపు పరివర్తనలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన గ్లోబల్ ఫుడ్ పాలసీ రిపోర్ట్ 2023 గురించి క్రింది వాటిలో సరైన సమాధానము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. పైవన్నీ సరైనవి. చూద్దాం. ఆప్షన్ ఏ, స్థిరమైన మరియు సమానమైన ఆహార వ్యవస్థను నిర్మించడం. కోవిడ్-19 మహమ్మారి, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, పౌర అశాంతి మరియు రాజకీయ అస్థిరత వంటి బహుళ సంక్షోభాలు 2022లో ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత పెంచడానికి దారితీశాయని నివేదిక హైలైట్ చేస్తుంది. ఈ నివేదిక 3 కీలక అంశాలను నివేదించింది. చూద్దాం అవన్నీ కూడా. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏప్రిల్ 10న గ్లోబల్ ఫుడ్ పాలసీ రిపోర్ట్ 2023ని విడుదల చేసింది. స్థిరమైన మరియు సమానమైన ఆహార వ్యవస్థలను నిర్మించడం కోసం దీర్ఘకాలిక పరిష్కారాలలో పెట్టుబడి పెట్టాలని వాటాదారులను కోరింది. కోవిడ్-19 మహమ్మారి, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, పౌర అశాంతి మరియు రాజకీయ అస్థిరత వంటి బహుళ సంక్షోభాలు 2022లో ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత పెరగడానికి దారితీశాయని నివేదిక హైలైట్ చేస్తుంది. మరి ఆహార వ్యవస్థ షాక్లకు ప్రతిస్పందించడానికి 3 కీలక ప్రాంతాలు. ఆహార వ్యవస్థ షాక్లకు ప్రతిస్పందించడానికి IFPRI నివేదిక 3 కీలక రంగాలపై దృష్టి పెట్టాలని సూచించింది. ఆ 3 ఏంటి మరి చూద్దాం. సంక్షోభ అంచనా మరియు తయారీ, సంక్షోభాల ముందు మరియు సమయంలో స్థితిస్థాపకతను నిర్మించడం, మరియు సంక్షోభ ప్రతిస్పందన సహాయకంగా మరియు హాని కలిగించే సమూహాలను కలుపుకుని జీవితాలను, జీవనోపాధిని మరియు డబ్బును కాపాడుకోవడానికి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలలో పెట్టుబడి పెట్టడం చాలా అవసరమంటూ ఇక్కడ నివేదించడము జరిగింది. నెక్స్ట్ చూద్దాం. ప్రభుత్వం ప్రమోషన్లలో వికలాంగ ఉద్యోగులకు ఇటీవల 4% ప్రత్యేక రిజర్వేషన్ ప్రకటించిన రాష్ట్రం. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ డి మహారాష్ట్ర. దివ్యాంగులకు 4% ప్రత్యేక రిజర్వేషన్ ప్రభుత్వ ప్రమోషన్లలో. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రమోషన్లలో వికలాంగ ఉద్యోగులకు 4% కోటాను ప్రవేశపెట్టింది. అయితే డైరెక్ట్ సర్వీస్ ద్వారా రిక్రూట్మెంట్ 75% కంటే తక్కువ ఉన్న క్యాడర్లకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. వ్యవసాయేతర విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి 7వ వేతన సంఘం ప్రకారం బకాయిలు చెల్లించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. మరి వచ్చే 5 ఏళ్ల పాటు ప్రతి ఏటా జూలై 1న 5 విడతల్లో బకాయి చెల్లింపు జరుగుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయడంలో 2023లో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రము. ఆప్షన్ బి అండి కర్ణాటక. ఛత్తీస్గఢ్లో జరిగిన జాతీయ సదస్సులో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయడంలో కర్ణాటక అగ్రగామిగా గుర్తించబడింది. ఈ అవార్డును వ్యవసాయ శాఖ మంత్రిత్వ కార్యదర్శి శివయోగి కలాసత్ స్వీకరించారు. వ్యవసాయ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారము 2012 నుంచి పెండింగ్లో ఉన్న 5.66 లక్షల మంది రైతులకు 687.4 కోట్లు పరిష్కరించబడ్డాయి. అంటే వాటికి జమ చేయబడడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, బ్లాస్ట్ ఫర్నెస్ ఫ్లూ వాయువులను ఉపయోగించి మిథనాల్ను ఉత్పత్తి చేయడానికి ఒడిశాలో పైలట్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయనున్న భారతీయ సంస్థ ఏంటండి? ఆప్షన్ ఏ టాటా స్టీల్. టాటా స్టీల్ బ్లాస్ట్ ఫర్నెస్ ఫ్లూ వాయువులను ఉపయోగించి మిథనాల్ ఉత్పత్తి చేయడానికి ఒడిశాలోని కళింగనగర్ ఫెసిలిటీలో రోజుకు 10 టన్నుల పైలట్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని యోచిస్తుంది. ఈ పైలట్ ప్లాంట్ విజయం భారతదేశంలో గణనీయమైన మిథనాల్ ఉత్పత్తికి మార్గం సుగమం చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ స్టీల్ మిల్లు బ్లాస్ట్ ఫర్నెల్ నుండి కార్బన్ డయాక్సైడ్ను ఎలక్ట్రోలైజర్ నుంచి హైడ్రోజన్తో కలిపి మిథనాల్ ఉత్పత్తి చేసే అవకాశాన్ని అన్వేషించడం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ వన్, ఇండియన్ ఆర్మీ సిబ్బందికి చైనీస్ భాష శిక్షణ అందించడానికి భారత సైన్యము మరియు ఏ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకోవడం అయితే చూడవచ్చు. భారత ఆర్మీ సిబ్బందికి చైనీస్ మ్యాండరిన్ అంటాం కదండి, ఆ భాష నేర్పించడానికి. ఆప్షన్ బి అండి తేజ్పూర్ విశ్వవిద్యాలయం అయితే మరి భారత సైన్యంతో ఒప్పందం కుదుర్చుకుంది.
19 ఏప్రిల్ 2023న ఇండియన్ ఆర్మీ సిబ్బందికి చైనీస్ భాషా శిక్షణ అందించడానికి భారత సైన్యము మరియు తేజ్పూర్ విశ్వవిద్యాలయం ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. కోర్సు యొక్క వ్యవధి 16 వారాలు మరియు ఇది తేజ్పూర్ విశ్వవిద్యాలయంలో నిర్వహించబడుతుంది. భారత సైన్యం తరపున HQ4 కార్ప్స్ మరియు తేజ్పూర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ఎన్ సింగ్ సమక్షంలో MOUపై సంతకం చేశారు. నెక్స్ట్ వన్, జాతీయ పౌర సేవా దినోత్సవం లేదా సివిల్ సర్వీసెస్ డే ఏ రోజున నిర్వహిస్తారు? ఎప్పుడండి? ఏప్రిల్ 21. చూద్దాం. భారతదేశంలో ఏప్రిల్ 21ని జాతీయ పౌర సేవా దినోత్సవంగా జరుపుకుంటారు. సివిల్ సర్వీసెస్ డే దేశ పురోభివృద్ధి మరియు అభివృద్ధిలో సివిల్ సర్వెంట్లు పోషించే కీలక పాత్రను గుర్తించి అభినందించడానికి సివిల్ సర్వెంట్లు సమాజానికి చేసిన సేవలకు కృతజ్ఞతలు తెలిపే అవకాశాన్ని ఈరోజు అందిస్తుంది. మరి ప్రజలకు సమర్థవంతంగా సేవలందించే దిశగా తమ ప్రయత్నాలను కొనసాగించేలా పౌర సేవలకు ప్రోత్సహించేందుకు ఈ సందర్భంగా దేశ ప్రధాని అవార్డ్స్ ఆఫ్ ఎక్సలెన్స్ను అందజేస్తారు. సివిల్ సర్వీసెస్ డే అనేది పౌర సేవకులు, పౌరులు ప్రయోజనాల కోసం తమను తాము తిరిగి అంకితం చేసుకోవడానికి మరియు పనిలో వారే కట్టుబాట్లు మరియు శ్రేష్టతను పునరుద్ధరించడానికి ఒక సందర్భంగా ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. గ్లోబల్ బౌద్ధ శిఖరాగ్ర సదస్సు ప్రారంభ సెషన్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. అయితే ఈ సమావేశం ఎక్కడ నిర్వహించారు? ఆప్షన్ ఏ అండి, న్యూఢిల్లీ. ఏప్రిల్ 20న సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మరియు అంతర్జాతీయ బౌద్ధ సమైక్య 2 రోజుల పాటు నిర్వహిస్తున్న గ్లోబల్ బౌద్ధ శిఖరాగ్ర సదస్సు ప్రారంభ సెషన్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. బౌద్ధ మరియు సార్వత్రిక సమస్యలపై చర్చించడానికి మరియు వాటిని కలిసి పరిష్కరించడానికి విధాన సిఫారసులను రూపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరియు బౌద్ధ ప్రముఖులు మరియు నిపుణులను ఒకచోట చేర్చడం ఈ శిఖరాగ్రం యొక్క లక్ష్యము. మరి దీన్ని న్యూఢిల్లీలో నిర్వహించారు. నెక్స్ట్ వన్, ది హ్యూరన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2023 ప్రకారము భారతదేశంలో మొత్తం యూనికార్న్ కంపెనీలు ఎన్ని ఉన్నాయి? ఆప్షన్ సి అండి, 68. ది హ్యూరన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2023 ప్రకారము మొత్తం 68 కంపెనీల విలువ $1 బిలియన్ స్టార్టప్ యూనికార్న్ 3వ అతిపెద్ద హబ్గా భారతదేశము తన స్థానాన్ని పదిలం చేసుకుంది. $22 బిలియన్ ఆ తర్వాత ఫుడ్ డెలివరీ మరియు శీఘ్ర వాణిజ్య స్టార్టప్ స్విగ్గీ మరియు ఫ్యాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్ డ్రీమ్ 11 $8 బిలియన్ విలువైనవి. టాప్ 10 గ్లోబల్ స్టార్టప్ల జాబితాలో భారతీయ స్టార్టప్లు ఏవి చేర్చబడినప్పటికీ లాజిస్టిక్స్ యూనికార్న్ డెలివరీ గత ఏడాది IPOల జాబితాలో 14వ స్థానాన్ని సంపాదించుకోవడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2022-23లో అత్యధిక పని దినాలు ఉపాధి కల్పిస్తున్న రాష్ట్రము ఏంటండి? రాజస్థాన్. ఆప్షన్ సి అండి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద వ్యక్తిగత రోజుల ఉత్పత్తిలో వరుసగా 4వ సంవత్సరం రాజస్థాన్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2022-23లో రాజస్థాన్ ఈ పథకం క్రింద మొత్తము 10,175 కోట్లతో 35.61 కోట్లు వ్యక్తిగత రోజులను ఉత్పత్తి చేసింది. మన్రేగా MIS నివేదిక ప్రకారం రాజస్థాన్ తర్వాత తమిళనాడు, తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత ఆంధ్రప్రదేశ్ మరియు బీహార్ వరుస క్రమంలో ఉండడము చూడవచ్చు. అడిషనల్ క్వశ్చన్స్. ఏప్రిల్లో ఏ నాయకుడు జన్మదినోత్సవం సందర్భంగా భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రయల్ ఫ్లాగ్ అప్ చేయబడింది? ఎవరి జన్మదినోత్సవం అండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవం. పాకిస్తాన్కు $1 బిలియన్ ఆర్థిక సహాయాన్ని ఏ దేశం ధృవీకరించింది? ఆప్షన్ డి, UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్స్ప్లోరర్ ప్రాజెక్టును ఏ అంతరిక్ష సంస్థ ప్రారంభించింది? జూస్ అంటారండి దీన్ని. ఎవరు ప్రారంభించారు? USA, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. భారతదేశంలో G20 స్పేస్ ఎకానమీ లీడర్స్ మీటింగ్కి ఆతిథ్యమిస్తున్న నగరము? ఆప్షన్స్ అండి, షిల్లాంగ్. SCO మిల్లెట్స్ ఫుడ్ ఫెస్టివల్ని ఏ దేశం నిర్వహిస్తుంది? ఆప్షన్ బి అండి, భారతదేశం. ఇటీవల మరణించిన వర్జీనియా నార్వుడ్ ఏ రంగానికి సంబంధించినది? ఆప్షన్ బి అండి, ఏరోస్పేస్ రంగంలో ప్రసిద్ధి అండి. సృజన జాతీయ సదస్సును ఏ సంస్థ నిర్వహించింది? ఆప్షన్ బి అండి, AIIA. నెక్స్ట్ వన్, హృదయ సంబంధ వ్యాధులను పరీక్షించేందుకు హార్ట్సెన్స్ అనే పరికరాన్ని సంస్థ అభివృద్ధి చేసింది? ఆప్షన్ సి, IIT మద్రాస్.
ప్రపంచ వారసత్వ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్స్ అండి. ఏప్రిల్ 18. జాతీయ లాజిస్టిక్స్ పాలసీ క్రింద ప్రారంభించబడిన యూలిప్ యొక్క పూర్తి రూపం. ఆప్షన్ బి అండి. యూనిఫైడ్ లాజిస్టిక్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్. ఢిల్లీ జీకే క్వశ్చన్ సిరీస్. క్రింది వాటిలో ఎవరు 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యారు? ఎవరండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆప్షన్ 2. 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనని వారు? ఆప్షన్ 4. అబ్బాస్ జబ్జీ గారు పాల్గొనలేదు. మహాత్మా గాంధీ, జిడి బిర్లా, ఆలీ ఇమాం పాల్గొన్నారు. క్రింది వాటిలో సరైనది ఏంటి? ఆప్షన్ 4 అన్నీ సరైనవి. చూద్దాం. మొత్తం 46 మంది ప్రతినిధులు 3వ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. ఎక్కడ జరిగాయండి ఇవి? లండన్లో జరగడం చూడవచ్చు. మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని 5వ జార్జ్ ప్రారంభించారు. ఇర్విన్ జరిపిన చర్చల వల్ల గాంధీజీ 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. గాంధీ ఇర్విన్ ఒడంబడిక అంటారు దీన్ని. ఓకే, 1932 వరకు ఇవి జరిగాయి. ఇంగ్లాండ్కు చెందిన వివిధ పార్టీల వారు మొత్తము ఎంతమంది మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 1 అండి. మొత్తం 16 మంది. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో సరికానిది. ఆప్షన్ 1. 1932 మార్చి 5న గాంధీ ఇర్విన్ ఒడంబడిక జరిగిందనేది తప్పు. ఓకేనా, 31లోనే జరిగింది. ఓకే, 57 మంది భారత ప్రతినిధులు మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఇర్విన్ తర్వాత భారత్ వచ్చిన వైస్రాయ్ లార్డ్ వెల్లింగ్టన్. నెక్స్ట్ వన్. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది? ఎప్పుడండి? 1930 నవంబర్ 12వ తారీఖు. ఇంపార్టెంట్. క్రింది వారిలో కమ్యూనల్ అవార్డుని వ్యతిరేకించిన వారు? ఆప్షన్ 3. కుసుమ ధర్మన్న గారండి. కమ్యూనల్ అవార్డు అంటే ఇదేదో అవార్డు కాదండి, ఇది రిజర్వేషన్ సిస్టమ్. ఓకే, మొదటి రౌండ్ టేబుల్ సమావేశం నాటికి ఇంగ్లాండ్లో అధికారంలో ఉన్న పార్టీ? ఆన్సర్ ఆప్షన్ 4 లేబర్ పార్టీ అయితే ఉందండి. కమ్యూనల్ అవార్డుకు వ్యతిరేకంగా గాంధీజీ ఎక్కడ నిరాహార దీక్ష చేపట్టారు? ఆప్షన్ 1 ఎర్రవాడ. రిజర్వేషన్లను వ్యతిరేకించిన వ్యక్తులలో గాంధీజీ ప్రథమ స్థానంలో ఉంటారండి. 2వ రౌండ్ టేబుల్ సమావేశ కాలంలో ఇంగ్లాండ్లో అధికారంలో ఉన్న పార్టీ? ఆప్షన్ 2 కన్జర్వేటివ్ పార్టీ. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బై.